కుంభమేళ. ఫస్ట్ కుంభమేళ గురించి మాట్లాడుకుందాం మనం. అసలు కుంభమేళ విశిష్టత ఏంటి? ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ అని అందరూ కూడా చెప్తున్నారు. అసలు కుంభమేళ విశిష్టత ఏంటి? మీరు ఇందాకే చెప్పారు. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు కుంభమేళా గురించే చర్చ జరుగుతుంది. ఈవెన్ అవును. విదేశాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి కథ, చరిత్ర అనండి లేదా కథ అనండి మనకి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమేది. మన క్షీరసాగర మదనం గురించి అందరూ మాట్లాడుకున్నారు. దాని హ్మ్. గురించి కొన్ని వందల వీడియోలు వచ్చినాయి. ఆ క్షీరసాగర మదనం దేనికోసం జరిగింది అంటే అసురులు ఆధిపత్యం పెరిగి హ్మ్. దేవతల యొక్క ఆధిపత్యం తగ్గడం వల్ల దేవేంద్రుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకుంటే ఆయన శ్రీ మహావిష్ణువు వీళ్ళకి ఒక సలహా ఇచ్చాడు. ఈ క్షీరసాగర మదనాన్ని ఛేదించండి, దానివల్ల అమృతం ప్రాప్తిస్తుంది, అమృతం వల్ల మీరు ఆధిపత్యం సంపాదించవచ్చు అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పాలంటే అది. కానీ ఇందులో క్షీరసాగర మదనం అనగానే మనం ఫస్ట్ కుంభమేళా అనగానే మనం ఫస్ట్ ఒక సగటు మనిషి దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఒక కామన్ థాట్ ఏంటంటే అరే ఇది చాలా విశిష్టమైనటువంటి పర్వము, దీన్ని మనం కుంభమేళని ద ఫెస్టివల్ ఆఫ్ బ్లెస్ అంటారు, హ్మ్. ద ఫెస్టివల్ ఆఫ్ బ్లిస్. కాబట్టి ఈ టైంలో వెళ్ళి మనం అక్కడ స్నానం చేస్తే మనకి మోక్షం వస్తుంది, చేసిన పాపాలు పోతాయి. కాబట్టి మనకు జీవితంలో ఇంకా ఏదన్నా దురదృష్టాలను పరిష్కరించడం కానీ ఇది మంచి వేదిక అని చాలామంది కామన్ మ్యాన్ దగ్గర నుంచి అందరూ, ఎందుకంటే వెళ్ళొచ్చారు కాబట్టి నేను అక్కడ చూశా కాబట్టి చాలామందిని, గతంలో కాశీ గయాలో కూడా నేను చాలామంది చూశారు కాబట్టి ఇది ఆర్డినరీ పర్సెప్షన్ ఇది. కానీ నిజంగా కుంభమేళ అంతవరకే ఉందా? కేవలం చేసిన పాపాలకు పరిహారం కోసమే మనం వెళ్ళి అక్కడ నది స్నానం చేస్తామా? కేవలం ఈ ఒక చిన్న విషయాన్ని కోసమే మనం అక్కడికి ప్రతి 4 సంవత్సరాలుగా మనం వెళ్తాం అక్కడికి అంటే, నేను అర్థం చేసుకున్న కోణం ఒకటి మీకు చెప్తాను. కుంభమేళలో కుంభమేళకి ముందు ఏదైతే మనము ఈ యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసురులు అంటే ఎవరు అసలు? అసురులు అంటే కేవలం ఇంద్రుడు, దేవతలు, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపడము లేదా వాళ్ళ యొక్క ఆస్తులు దోచుకోవడం లేకపోతే వాళ్ళ మహిళల్ని ఛేదించడం, మహిళల్ని దోచుకోవడం ఇది మాత్రమే మనము అప్పుడు అసురులు దేవతల మధ్యలో జరిగిన యుద్ధమా? ఆ యుద్ధంలో కూడా దుర్వాస మహాముని యొక్క శాపగ్రస్తుడైనటువంటి ఇంద్రుడికి కూడా కొంత ఇటువంటి వైఫల్యాలకు కూడా దారితీసిందని మనం కథా రూపాలను చెప్పుకుంటున్నాం. నా దృష్టిలో అసురులు అంటే ఎవరు అంటే, అసురులు అంటే ఎవరైతే ఒక సభ్య సమాజంలో అనిశ్చిత ఎవరైతే క్రియేట్ చేస్తారో అంటే అన్సర్టనిటీస్ ఎవరైతే క్రియేట్ చేస్తారో, అది సోషల్ అన్సర్టనిటీ కావచ్చు, ఫ్యామిలీ అన్సర్టనిటీస్ కావచ్చు, ఆర్ఎల్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అన్సర్టనిటీ క్రియేట్ చేయడం కావచ్చు, లేదా ఒక ధర్మానికి సంబంధించింది కూడా కావచ్చు. మనం దీంట్లో మనం ధర్మాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకోవాలంటే, అసలు సనాతన ధర్మం లేకపోతే కుంభమేళ ఎక్కడ ఉంది? అవును. కుంభమేళ లేకపోతే నాగసాధువులు ఎక్కడ, అఘోరులు ఎక్కడ, సాధువులు అనేవాళ్ళు ఎక్కడ, సన్యాసులు ఎక్కడ? సో నేను చూసిన కోణం ఏంటంటే, మనకి సనాతన ధర్మము కుంభమేళ అన్నప్పుడు అసురులు అనేవాళ్ళు ఆ కాలంలో ఉన్నారు కాబట్టి అప్పుడు తపస్సు చేశారు. తపస్సు కూడా ఎలా చేశారు వాళ్ళు? మదనాన్ని క్షీరసాగరం అంటే సముద్రం అంటే అక్కడ మీకు మందర పర్వతము, సముద్రం, వాసుకి సముద్రం అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి? ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, జీవరాశులకు సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. సో మనకి సామాజిక సందేశం ఏంటి అంటే, మనకి కుంభమేళలో ప్రకృతిని మనం గౌరవించాలి. అది జలం కావచ్చు, భూమి కావచ్చు, అగ్ని కావచ్చు, వాయువు కావచ్చు, నీరు కావచ్చు. ఇందులో మనము సూక్ష్మంగా అర్థం చేసుకుంటే మనం ప్రకృతిని పరిరక్షించుకోవాలి, ప్రకృతితో మనం ఉండాలి, ప్రకృతిని మనం నమ్మితే అందులో నుంచే కదా మనకి అమృతం వచ్చింది. క్షీరసాగరంలో నుంచే కదా మనకి అమృతం వచ్చింది. అమృతంతో పాటు మనకి కామధేనువు, కల్పవృక్షము, వరుసగా ఇవన్నీ కూడా మనకి, ఇవన్నీ గోమాత కూడా, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవి. మనం ఏం తెలుసుకోవాలి ఈ యొక్క క్షీరసాగరం మదనం స్టోరీలో అంటే, అప్పుడు ధర్మానికి ఆటంకం కలిగింది. దేవతలు వాళ్ళు కళ్ళకు కనిపించినటువంటి వాళ్ళు తెలుసు కదా మీకు, అది వాళ్ళు ఇన్విజిబుల్ మోడ్లో ఉంటారు. వాళ్ళు దేవతలు అనే వాళ్ళు ఎవరు కూడా మీకు కళ్ళకు కనపడరు వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళది మనం కథ అనుకోవచ్చు లేదా చరిత్ర అనుకోవచ్చు. కానీ నిజంగా అప్పుడు మాత్రమే ధర్మానికి ఆటంకం కలిగిందా? ఇప్పుడు ధర్మానికి ఆటంకం కలగట్లేదా? ఇప్పుడు చూడండి, మొన్న బంగ్లాదేశ్లో జరిగింది ఏంటి, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది ఏంటి,
కేరళలో జరుగుతుంది ఏంటి? ఇవన్నిటి వెనక కూడా ఒక ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి, లేదా ధర్మాన్ని కనిపించకుండా చేయాలి. వేరే మతాల యొక్క ప్రయత్నము, వేరే మతాల యొక్క చొరవ కనిపించట్లేదా సనాతన ధర్మం మీద? సో కుంభమేళ అన్నది నా దృష్టిలో కేవలం సాధువులు లేదా సన్యాసులకు లేదా అదొక నదీ స్నానం చేయడం వల్ల పాపం పోతుంది, పుణ్యాలు వస్తాయి అన్నది ఒకటే నేను అనుకోవట్లేదు. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అసలు ఈ కుంభమేళ అన్నది మీకు బ్రిటిషర్స్ టైంలో కూడా, మీకు కామన్ సెన్స్ ఎగ్జాంపుల్, బ్రిటిషర్స్ టైంలో కూడా కుంభమేళ జరిగింది. జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా దీని మీద ట్యాక్స్ ఎందుకు వేశారు తెలుసా మీకు? అందరు యునైటెడ్ అయితే వీళ్ళందరూ రేపు పొద్దున కలిసి యుద్ధం చేసి వాళ్ళ స్వతంత్రాన్ని లాక్కుంటారు, వీళ్ళు బానిసల్లాగా ఉండరు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళని ఇలాగైనా లాక్కోవాలి, వీళ్ళ నుంచి ఎలానో వీళ్ళని వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గించాలంటే విపరీతమైన ట్యాక్స్ వేయాలి. ఇది నేను ఇంకో దగ్గర కూడా విన్నాను సార్. మనకి ముస్లిం పాలకులు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించేటప్పుడు కూడా గుడికి వెళ్ళేటప్పుడు సుంకం చెల్లించి వెళ్ళాలి, సుంకం తీర్థయాత్రలు చేసేవాళ్ళు సుంకం చెల్లించి వెళ్ళాలి అని చెప్పి మనకి అప్పటి నుంచే ఉంది. బ్రిటిషర్లే కాదు, అప్పటి నుంచి కూడా ఉంది ఇది. అంటే మీరే చెప్పారు కదా, ఇప్పుడు బ్రిటిషర్స్ కాలంలో కాదు, మొఘల్స్ కాలంలో ఉంది, పోర్చుగీస్ డచ్ కాలం నుంచి కూడా ఉండి ఉండొచ్చు. కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని బయటకు రాలేదు. మన చరిత్రకారులు పుస్తకాలు తిరిగి రాశారు కదా ధర్మానికి విరుద్ధంగా. అక్కడ ధర్మానికి విరుద్ధంగా మన చరిత్రనే వక్రీకరించి రాశారు అంటే ధర్మం ఎంత సంక్షోభంలో ఉంది చెప్పండి. నిజాలని దాచిపెట్టి సో సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసం వచ్చిన రాజులు కావచ్చు, మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, అఘోరీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ మన పాఠ్యాంశాలు చూసామా? సో నా దృష్టిలో కుంభమేళ అన్నది ఒక ఎన్విరాన్మెంట్ ఆఫ్ రియలైజేషన్ ఫ్యాక్టర్ అండి. మన ఋషులు, మునులు, తపోవనులు, సాధువులు, సన్యాసులు, ఇది మన దేశం యొక్క ఉనికి. ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అన్నది అలెగ్జాండర్ గురువు కూడా, నువ్వు భారతదేశాన్ని నుంచి వచ్చేటట్టయితే అక్కడి నుంచి ఒక గొప్పటి మట్టి తీసుకురా, కుదిరితే ఒక సాధువుని తీసుకురా అంటాడు. కానీ ఆ సాధువుని తీసుకెళ్ళడానికి ఎంత బలవంతం చేసినా సాధువులు ఆత్మహత్య చేసుకున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలకి, వాళ్ళు చూపించిన ఆశలకి లొంగలేదు. ఒక సాధువు అంటేనే వాడు స్వేచ్ఛగా బతికేవాడు, నిర్బంధాలు కోరుకునేవాడు కాదు. సో భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచం అంతా చూసేది ఏంటంటే మనకున్నటువంటి ఋషి పరంపర అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అకౌంట్ అంతా కూడా వీళ్ళు తీసేసుకున్నారు, వెస్టర్నర్స్ అంతా. సైన్స్ మొత్తం మేమే కనిపెట్టాము, మేమే చేశామని వాళ్ళ పుస్తకాలు రాసుకొని ప్రపంచం అంతా కూడా అదే చెప్పారు. కొంత నిజమే ఉండొచ్చు, కానీ మన భారతదేశం ఏంటంటే బయట ప్రపంచం అంతా కూడా శాస్త్రీయ పరిజ్ఞానంతో, శాస్త్రీయపరమైనటువంటి అంశాలతో, మనం టెక్నాలజీతోని, శాటిలైట్స్ అని కానీ వాటి ద్వారా మనం ఈ గడిచిన 200 సంవత్సరాల్లో మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము శాస్త్రీయ కోణంలో. కానీ వీళ్ళు యోగ, ధ్యానము, యోగ సూత్రాలు, ఆయుర్వేదం, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రపంచం కళ్ళు తెరవక ముందరే ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సంపద ఇది. ఓకే. సో ఈ సంపదని, ఇవన్నిటిని కూడా మనము టెక్నాలజీ పరంలో, ఈ పరంపరలో మనం మర్చిపోతున్నాము. ఎంతవరకు మనం ఏం చేస్తున్నాము, మనకు తెలిసింది ఏంటంటే మన సర్వైవల్ మాత్రమే మనకు తెలుసు. we have to survive with a good identity, financial status, luxury life, ఇటువైపు మాత్రమే మనం ఎదుగుతున్నాం. ఇదే కాదు, మనకి పూర్వకాలం నుంచి కూడా ఇట్లానే నడుస్తూ ఉంది పరంపర అనేది. అంటే మనము కుంభమేళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కుంభమేళలో నాకు తెలిసి ఇప్పటి వరకు కుంభమేళలో ఎవరికైనా మీరు అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళకి కథారూపంలో అంతా తెలుసు. కానీ ఆ కథారూపము వ్యక్తి యొక్క జీవితాన్ని చైతన్యవంతులు చేయాలి అంటే వాళ్ళకి ఆదర్శం ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఏంటి. మీకు ఇన్స్పిరేషన్ లేకుండా ఇమాజినేషన్ పెరగదు, మీ ఊహ పెరగదు. మీరు ఏదైనా భౌతికంగా చూస్తే తప్ప మీ ఊహ మారదు, రొటీన్ గా ఉంటుంది మీ ఊహ అంతా కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అయితే ఇప్పుడున్న అక్కడ ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ మీకు ఎవరు కూడా తెలియాలి. ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సాధువులు, మునులు, ఋషులు, నాగ సాధువులు అయితే మీకు తెలుసు కదా, మీకు నగ్నంగా కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు చేసేటువంటి యోగ ముద్రలు, లేదా వాళ్ళు చేసేటువంటి రకరకాల విన్యాసాలు, ఇవన్నీ కూడా మీకు మన శక్తి సామర్థ్యాలకి మించినవే కనపడతాయి. మన ఊహకి, మన శక్తి సామర్థ్యాలకు మించినవే కనపడతాయి అక్కడ మీకు. మనం రొటీన్గా ఊహించుకునేది ఏంటంటే మంచి అలంకరణతో, మంచి బట్టలు వేసుకునే జీవితం మనకు అలవాటు పడ్డాం. అక్కడికి వెళ్ళి చూస్తే నగ్న సాధువులు కనిపిస్తారు. వీళ్ళు బట్టలు ఎందుకు వేసుకోలేదు అంటే మీకు అక్కడి నుంచి ఊహ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై ద వరల్డ్, దే డోంట్ వాంట్ టు బి అప్రిషియేటెడ్ బై ద వరల్డ్.
దే డోంట్ వాంట్ పీపుల్ టు సే దట్ ఈస్ గుడ్ లుకింగ్. మనం ఎంతవరకు మన స్కిన్ బాగుందా, మన జుట్టు బాగుందా, మనం బట్టలు వేసుకునే బట్ట బ్రాండ్ ఏంటి, ఇవి ఈ కోణంలోనే మనం ప్రపంచం అంతా కూడా ఎదుగుతుంది. కానీ వాటికి అతీతంగా అసలు నాకు ఐడెంటిటీ వద్దు. ఈ ఐడెంటిటీ అంటే ఏంటి అసలు? ఈ ఫిజికల్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే అహంకారం. ఫిజికల్ ఐడెంటిటీ అహంకారము, మీ మెంటల్ ఐడెంటిటీ కూడా మీ అహంకారమే. నాకు 300 కోట్లు తీసుకున్నాను, నాకు తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి హీరో నేషనల్ అవార్డు వచ్చింది, ఇవన్నీ ఏంటి? ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ వచ్చిన తర్వాత హీరోల ప్రవర్తన చూసారు కదా ఎలా ఉంది? అవును. మొత్తం మీడియా అంతా ఒక 4 రోజులంతా ఒక హీరో చుట్టూ తిరిగింది. మీడియా ముందుకు వస్తే ఎంత ప్యాథెటిక్గా మాట్లాడాడో చూసాం. సో ఐడెంటిటీస్ అన్నిటినీ కూడా డిజాల్వ్ చేసేటువంటి ఒక కల్చర్ని ప్రపంచం ఊహించలేదు మేడం. ప్రపంచం అంతా ఏమనుకుందంటే, అరే ఐడెంటిటీయే సర్వస్వము, మనం ఎంత పాపులర్ అయితే అంత మంచిది, ఎంత అందంగా ఉంటే అంత మంచిది, ఎంత గొప్ప గొప్ప కాస్ట్లీయెస్ట్ బట్టలు వేసుకుంటే అంత గొప్ప, ఎంత లగ్జరీ కార్లు తిరిగితే అంత గొప్ప, ఎంత గొప్ప టెక్నాలజీతో గడితే అంత గొప్ప. కానీ అంత టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్లో కూడా డిప్రెషన్స్ ఎందుకు ఉంటున్నాయి, సూసైడ్స్ ఎందుకు ఉంటున్నాయి, మర్డర్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే మనిషి బయట ప్రపంచంలో బతికేటువంటి సమాజంలో ఉన్నప్పుడు ఒక్కసారి అంతర్గతంగా, అంటే మీకు లోపల కూడా ఒక ప్రపంచం ఉంది, లోపల కూడా మీకు ఒక నిజాయితీ ఉంది, మీరు లోపల ఏంటి, మీ అంతర్గతంగా ఏంటి, మీ ఇంద్రియాల మీదకి ఎంత నిగ్రహం ఉంది అనే కోణంలో ఆలోచించేటువంటి సమాజాన్ని ప్రపంచం ఊహించలేదు. కానీ 5000 సంవత్సరాల కిందనే మనకి యోగా కానీ, ధ్యానం కానీ, ఆయుర్వేదంకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ ప్రపంచానికి పరిచయం చేసింది. ఎందుకు అంటే ఇటువంటి సందర్భంలో కనీసం యంగర్ జనరేషన్, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అలాంటి వాళ్ళని చూసినప్పుడు జీవితం అంటే ఈ యాంగిల్లో కూడా ఎంతవరకు అందము, అలంకరణ, డబ్బు, హోదా కాకుండా అసలు మనకి అంతర్గతంగా ఏముంది, మన ఋషులు మనకి ఇచ్చినటువంటి సంపద ఏంటి అనేటువంటి ఒక వేదికని మీరు ఒకవేళ చూడాలి, భారతదేశాన్ని మీరు వైవిధ్యంగా చూడాలి, భారతదేశ 5000 సంవత్సరాల చరిత్రని మీరు చూడాలి అంటే కుంభమేళా ఈజ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఓకే సార్, చాలా మంది కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.